క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నిక ఉత్కంఠను రేపుతోంది. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి క్యాతన్పల్లికి బయలుదేరారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కౌన్సిలర్ల బృందం క్యాతన్పల్లికి బయలుదేరింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వెంట గంగుల కమలాకర్, బాల్క సుమన్, సుంకే రవిశంకర్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న అహంకారంతో మ్యాజిక్ ఫిగర్ లేకున్నా క్యాతన్పల్లిని దక్కించుకోవాలని చూస్తోందని బాల్క సుమన్ విమర్శించారు. క్యాతన్పల్లిని రావణ కాష్టంలా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ ప్రజల తీర్పును గౌరవించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందనేటటువంటి అహంకారంతో పోలీసులను వాడుకొని అదేవిధంగా చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేసే విధంగా చాలా మున్సిపాలిటీల్లో గొడవలు చేసి వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ దాటకున్నా మెజారిటీ రాకున్నా ఎలాగైనా అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అరాచకాలు దుర్మార్గాలు చేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక పరాకాష్ఠకు పోయినటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీలోని మా క్యాతన్పల్లి మున్సిపాలిటీ. 13వ తేదీ నాడు మా కౌన్సిలర్లు గెలిస్తే 16వ తేదీ నాడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికుందని మా వాళ్ళందరూ భద్రాచలం పోతే భద్రాచలంలో మా శిబిరంపై మా వాళ్ళు ఎక్కడైతే నందిని హోటల్ ఉంటున్నారో అక్కడ 8 వెహికల్స్లో కాంగ్రెస్ వాళ్ళు 2 వెహికల్స్లో పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చెదరగొట్టేటటువంటి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారు ఈరోజు క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు. 51 రోజు ప్రభుత్వ బెదిరింపులు కూడా పట్టించుకోకుండా మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఐకి ఓట్లేసారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వేరే పార్టీకి పిలిచినోడు పోమని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును కాపాడింది క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ మా 10 మంది టీఆర్ఎస్ 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టినవడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా వివేక్ మంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాన్ని కూడా పోలీసు యంత్రాంగాన్ని కూడా ముఖ్యంగా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రజా తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు సజావుగా జరిగేసి మున్సిపల్ చైర్మన్గా ప్రజల తీర్పు ప్రకారం మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా సిపిఐ